డీటెయిల్స్ అతను పేరు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నేమ్ అడగట్లేదు. బట్ వీ స్టార్ట్ విత్ ఏజ్, జెండర్, ఎడ్యుకేషన్, అదర్ డీటెయిల్స్తో సో నేమ్ ఎలాగో కొంతమంది ఇస్తారు, కొంతమంది అనానిమస్ ఉంటారు కాబట్టి అది మనకి ఏదో డిఫరెంట్ గ్రూప్స్ దగ్గర నుంచి మనం డేటా తీసుకుంటాం. ఉదాహరణకి హెల్త్ డిపార్ట్మెంట్ మీరు మీకు లింక్ షేర్ చేసినప్పుడు మీ యొక్క ఆర్పిఎస్సీస్ కావచ్చు, మీ ఏరియా హాస్పిటల్స్, మీ టీమ్కి మీ గ్రూప్లో ఇంటర్నల్ మీరు షేర్ చేయరు. మీ పారామెడికల్ స్టాఫ్ కానీ నర్సెస్, డాక్టర్స్, అదర్ సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళ వచ్చిన పేషెంట్లకు అటెండీస్ వీళ్ళతో కొంచెం మీ సర్వే కంప్లీట్. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సో మీరు కూడా పిల్లలు మోస్ట్లీ వాళ్ళ నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ ఏరియాస్ ఎక్కడైతే ఎవరు వనరబుల్, సో ట్రూత్ఫుల్ సర్వే డేటా కదా. అంటే మనకి మన చోట్ల చేశారు, వేరే సర్వే చేయకుంటే ఎలా ఉంటుంది అంటే నా చుట్టుపక్కల 10 మందిని అడిగితే ఎవరు కానీ లేదని కన్ఫ్యూమ్ చేయట్లేదని, దానివల్ల ఉపయోగం లేదండి. మనం రియల్గా ఎక్కడ ఈ ప్రాబ్లం ఉంటుందనేది మనకు తెలుసు. స్లమ్ ఏరియాస్ ఉంటాయి, పూర్ ఉంటాయి, ఎక్కడ వర్క్ ఫోర్స్ ఎక్కడ ఉంటుందో